ఇప్పుడు సొరకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. రాయలసీమ స్టైల్. ముందు చిన్నపాటి సొరకాయ తీసుకొని పైన చెక్కు తీసుకోవాలి. తీసుకొని కడిగి కట్ చేసి ఇట్లా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత టమోటా రెండు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. నిమ్మకాయ అంతా, చింతపండు, పచ్చిమిర్చి మనం తగినంత కారం, ఆనియన్స్ కొంచెం, కొత్తిమీర కడిగి ఫ్రెష్గా వేసుకోవాలి. వాటర్ సొరకాయ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. పసుపు, కారం, 1 స్పూన్ ఆయిల్ వేసి 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టాలి. అంతలోకే మనము 4 విజిల్ వచ్చే లోపల మనం పోపు రెడీ చేసుకుందాం. ఓకే, 4 విజిల్ వచ్చినాక ఇట్లా అవుతుంది. వాటర్ అంతా తీసేయాలి. గిన్నెలోకి తీసేసి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అంతలోకి మనం పోపు రెడీ చేసుకున్నాము. పెనం మీద, పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్, తెల్లగడ్డ ఇట్లా కట్ చేసి పెట్టుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇది బాగా కొంచెం ఎర్రదాలుగా వచ్చేదాకా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత అందులో మనము ఇది స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగినాయి కదండి, చాలు. ఇంత మాత్రం వేగితే వాటర్ వంచుకున్నాం కదా మనము, ఆ వాటర్ ఇది దీంట్లోకి వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో వేసేసుకోవాలి. అంతా మీకు నా వంట నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకా వంటలు వెరైటీగా చేసి చూపిస్తాను. బాగా ఇట్లా మెదపాలండి. అంతా మెదిగిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళీ బాగా ఇట్లా అంతా కలపాలి. అంతేనండి, బీరకాయ పులిహోర, సొరకాయ పులిహోర రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.